సో లెట్స్ సి ఫస్ట్ 2019 సినారియో చూద్దాం. 2019 సినారియో చూస్తే మీకు టోటల్ 429 పోస్ట్స్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఈస్ 858. దాంట్లో మీకు జనరల్ కట్ ఆఫ్ వచ్చేసరికి మీకు 269.75. అప్పుడు ఏంటి అంటే మీరు చూస్తే పక్కన 3 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్, ఈసారి అది లేదు. సెకండ్ పేపర్ వచ్చేసరికి హిస్టరీ అండ్ పాలిటీ, ఈసారి సేమ్ ఎగ్జాక్ట్గా హిస్టరీ అండ్ పాలిటీ ఉంది, కానీ 75 మార్క్స్ హిస్టరీ ఉంది, 75 మార్క్స్ పాలిటీ ఉంది. వేర్ హిస్టరీ ఈజ్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో 75 మార్క్స్ అది, 75 మార్క్స్ ఇది. మోర్ ఆర్ లెస్ అనేది సేమ్ పేపర్ అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ పేపర్ చూస్తే 2019లో మీరు ఎకానమీ పేపరే కంప్లీట్గా ఉంది, కానీ ఇప్పుడు చూస్తే ఎకానమీ అనేది 75 మార్క్స్కి ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 75 మార్క్స్కి ఉంది. సో ఆ చేంజెస్ కూడా మనం గమనిద్దాం. సో 2019లో ఈ 3 పేపర్స్ ఒక్కొక్కటి 150 మార్క్స్కి ఉంటే 450 మార్క్స్కి 269.75 అనేది జనరల్ కట్ ఆఫ్. అంటే ద లాస్ట్ క్యాండిడేట్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇన్ ద జనరల్ కేటగిరీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, అతనికి 269.75 మార్క్స్ వచ్చాయి, విచ్ ఈస్ నియర్లీ 60%. అదే ఎగ్జామినేషన్లో మీరు హైయెస్ట్ మార్క్ తీసుకుంటే 328.92 మార్క్స్ వచ్చాయి, విచ్ ఈస్ 73%. మీరు చూస్తే 2 స్కోర్స్లోనూ పేపర్ 1 అనేది పేపర్ 3 అనేది సిమిలర్ స్కోర్స్ ఉన్నాయి, పేపర్ 2 మాత్రం హై స్కోరింగ్ ఉంది. బికాస్ హిస్టరీ అండ్ పాలిటీ ఎప్పుడు కూడా హై స్కోరింగ్ అనేది ఉంటుంది. అరౌండ్ టాపర్కి అయితే అరౌండ్ 120 మార్క్స్ వచ్చినాయి, అండ్ లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి అరౌండ్ 107 మార్క్స్ వచ్చినాయి పేపర్ 2లో, విచ్ ఈస్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి. సో సిమిలర్ కంటెక్స్ట్లో కూడా మనం ఈసారి కట్ ఆఫ్ అనేది అజంప్షన్ చేయొచ్చు.